ప్రభాతవేళ వృందావనం నిశ్శబ్దంగా ఉంది. ఆ పవిత్ర వాతావరణంలో ఒక భక్తుడు దేవాలయం దగ్గర కూర్చుని కృష్ణుడి పేరు జపం ప్రారంభించాడు. కళ్ళు మూసుకొని తులసి మాల పట్టుకుని కృష్ణా కృష్ణా అని భక్తితో జపిస్తున్నాడు. ఆ జపంలో అతని మనస్సు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతోంది. అప్పుడే వృందావనం మధ్యలో లార్డ్ కృష్ణ తన వేణువు వాయిస్తూ దర్శనమిచ్చాడు. ఆ స్వరాలు మొత్తం ప్రకృతిని పవిత్రంగా మార్చేశాయి. జీవితంలో సమస్యలతో బాధపడుతున్న ఒక మనిషి మనసులో బాధతో ఒంటరిగా కూర్చున్నాడు. అతను కూడా మెల్లగా కృష్ణా కృష్ణా అని పేరు జపించడం ప్రారంభించాడు. ఆ ఒక్క పేరు జపంతో అతని హృదయంలోకి ఒక దివ్యమైన శాంతి వెలుగు ప్రవేశించింది. కృష్ణుడి పేరు జపం చేస్తే మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. హృదయం ఆనందంతో నిండిపోతుంది. భక్తితో పిలిచినవారిని లార్డ్ కృష్ణ ఎప్పుడూ వదిలిపెట్టడు. అతను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అందుకే భక్తులు కలిసి కృష్ణుడి భజనలు పాడుతూ ఆనందంగా జీవిస్తున్నారు. అందుకే ప్రతిరోజు కొద్దిసేపైనా కృష్ణా కృష్ణా అని జపించండి. మీ జీవితంలో శాంతి, ఆనందం స్వయంగా వస్తాయి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.